నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి ప్రొఫెసర్ జయశంకర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే పోరు కంకిశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప యోధుడు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పత్రాలు లేని వాహనాలు నడపవద్దు. అవనిగడ్డ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసరావు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీగా పేరు పొందిన చల్లపల్లి నారాయణరావు నగర్లో జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో అవనిగడ్డ ఇన్ఛార్జి డిఎస్పీ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 సిఐలు 6 ఎస్ఐలతో పాటు 70 మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు కాలనీని ఒక్కసారిగా జల్లెడ పట్టారు. ఇంటింటి సోదా చేసి వివరాలు తెలుసుకోవడంతో పాటు బైకులు, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సోదాలో ఎలాంటి ఆధారాలు లేని బైకులు, వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఒక్కసారిగా కాలనీని చుట్టుముట్టి జల్లెడ పట్టడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా చల్లపల్లి సిఐకి ఈశ్వరరావు మాట్లాడుతూ, నారాయణరావు నగర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి ఇంటింటిని తనిఖీ చేసి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు, వాహనాల వివరాలు అడిగి తెలుసుకుని సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేని 46 బైకులను, ఒక ఆటోను సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామంలో 3.50 కోట్లతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దొడ్డిపల్లి గ్రామం కొత్తపేట దగ్గర నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించి బాజా భజంద్రీలు, మేళతాళాలు, బాణసంచాలు పేల్చి పూలవర్షం కురిపించి ఎమ్మెల్యేకు జనం నీరాజనం పలికారు. ఇప్పటికే కలికిరి మండలం సి బర్నేపల్లి దగ్గర ఒకటి, పీలేరు మండలం గూడరేవులపల్లి దగ్గర మరొకటి, నేడు దొడ్డిపల్లిలో 3వది, ఇక వాల్మీకిపురం మండలం సాకిరేవుపల్లి దగ్గర 4వ సబ్స్టేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నాకు తెలిసి ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అన్ని తవల సబ్స్టేషన్స్ వచ్చేసినాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఉందో అది కూడా డబుల్ రోడ్డుకి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఇక గుంటూరు వరకు డబుల్ రోడ్డు కోసం అది కూడా ఎస్టిమేట్ వేసి పంపిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నన్ను గెలిపించిన తర్వాత మాట చెప్పిన ప్రకారం మనము హామీలు ఏదైతే ఇచ్చినామో ఒకటోటి అన్ని మాట చెప్పామో అది కూడా దగ్గరలో నెరవేరుస్తాం. ఈ రోజు మాట చెప్పి మనం వెనకానికి పోయే పరిస్థితి లేదు. ఆ రోజు మన మాట చెప్పిన ప్రకారం అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ రోజు సబ్స్టేషన్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనం కానీ ఒక టీం వర్క్ లాగా పోతేనే ఏదైనా అభివృద్ధి జరిగేది. టీం వర్క్ లేకపోతే పనులు జరగవు. కాబట్టి ఈరోజు మందే ఒక నిదర్శనం. నాయకులు, మనము, సబ్స్టేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ముందుకు పోతే మనకు శాంక్షన్ అయితే ఎస్సీ గారికి చెప్తున్నా ఇంకా 10 ఇచ్చి మేము చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఎన్ని వీలైతే అన్ని మేము చేసుకుంటామని. బయట ఇంతవరకు ఒక సబ్సిడీ రూపాయి ఇలా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి మంది ఎక్కడ కానీ ఇంతవరకు ఓపెనింగ్ లేదు. మనం 4 సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు రైతులకు వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చిన్న విషయం కాదు. ఒకేసారి ఎప్పుడు మన టైంలో 16 సబ్స్టేషన్ తేవటం జరిగింది ఢిల్లీకి పంపించేప్పుడు. ఈరోజు ఒక మండలంలో 8 నుంచి 7, 8, 9 సబ్స్టేషన్ ప్రతి మండలంలో ఉన్నాయి. ఆడ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండవు. సాకిరేపల్లితో దగ్గర ఇప్పుడు 7వ సబ్స్టేషన్ అయిపోయింది. ఇక్కడ 44 సబ్స్టేషన్లు ఉన్నాయి. పీలేరు కాన్స్టిట్యున్సీలో 47 సబ్స్టేషన్లు ఉన్నాయి. 90 పంచాయతీలో ఉండే 90. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని వారన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు.
తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావుకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలు. సార్ రెండో సంతానంగా జన్మించారు. సొంత కుటుంబాన్ని కూడా నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి అజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 91 నుంచి 94 వరకు అదే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి, త్యాగానికి ప్రతీక ప్రొఫెసర్ జయశంకర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ జాతిపిత జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన తెలంగాణ కోసం తల్లడిల్లిన గొప్ప వ్యక్తి అని చందర్ పేర్కొన్నారు. నీరు, నిధులు, నియామకాల కోసం మలిదశ ఉద్యమానికి వ్యూహరచన చేసిన అపర చాణిక్యుడన్నారు. భవిష్యత్తు తెలంగాణ కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ చిన్న లోపాలను భూతద్దంలో చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని, ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా ప్రతి ఎకరానికి నీళ్లు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం. ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా 225 పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్, అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి 10 ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎల్ఎన్టీ సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా 20 నెలలు ఇలా గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నటువంటి మంత్రులు మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన, లక్ష్యం. మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం. వెంటనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక బల్క్ డ్రగ్స్ పార్క్పై ప్రజల వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. నక్కపల్లి మండల కేంద్రంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతకు దారితీసింది. రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, తీనార్ల, అయ్యన్నపాలెం, ఉప్మాక, ఇక చందనాడ, బుచ్చి, రాజంపేట, తమ్మయ్యపేట, బిఎల్పురం, అలాగే అమలాపురం, ఇక పాటి మీద మూలపర, కాగిత, వేంపాడు, నెల్లిపాడ, నెల్లిపూడి తదితర గ్రామాల బాధిత ప్రజలు బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ఏర్పాటు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సభకు హాజరై తమ గోడును చెప్పాలని వచ్చిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. సభా వేదికపై టీడీపీ నేత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారామపురం గ్రామ పంచాయతీ సీతారామపురం ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఓ చింత మొక్క కలగడం గ్రహించి మొక్క పక్కన ఏవైనా క్రిమి కీటకాలు, విషసర్పాలు ఉన్నాయని ఇక భర్త మస్తాన్కు పిలవడంతో భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టుపక్కల శుభ్రం చేసి చూశారు. కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తాను తిరుగుతూ విసిపోయే విధంగా తిరుగుతోంది. గ్రామస్తులందరూ తిరుగుతున్న చింతల మొక్కను చూడడానికి బారులు కడుతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు. పొసుగు గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్ తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు బట్టి ఊడుతామని లేచినండి. వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన్ని పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు.
అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. మాకు ఏదైనా తెలియట్లేదండి. చిత్రాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పొద్దున్న అమ్మాయిలు వేసి వాకిలు పెట్టడానికి వస్తే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా వచ్చి చూసాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని గంజిపేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవల గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను ఆంగ్ల అక్షరాభ్యాసం చేయించి వారు సరైన సమాధానాలు చెప్పడాన్ని ప్రశంసిస్తూ ఇలా ప్రతి ఒక్కరూ చెప్పగలగాలన్నదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. బాలలకు మంచి విద్యను అందించి వారి పునాదులు మరింత బలోపేతం చేయాలని వారు అన్నారు. ఒకటే ఎప్పుడు తీసుకొని పోయినారు లాస్ట్ టైం ఇక్కడ ఇప్పుడే సార్ ఇదే నేను ఇప్పుడే మొన్న తీసుకుపోయినారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలో భాగంగా సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, విలువైన ప్రాణాలు కోల్పోవద్దని, తాగి వాహనాలు నడిపే ముందు భార్య, పిల్లలు, తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని వారు కోరారు. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో 5 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. వారికి తగినటువంటి పనిష్మెంట్ టుమారో రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లస్ వెహికల్ చలాన్స్ అంటే లైసెన్స్ లేని వాళ్ళు, చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా చలాన్స్ విధించడం జరిగింది. మరికొంతమందితో పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ప్రజలకు కల్వకుర్తి పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోకండి. దయచేసి మీ భార్య బిడ్డల గురించి మరొకసారి ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు వారి గురించి ఆలోచించేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ చేయొద్దని కోరుతున్నాం. మరియు లాంగ్ పెండింగ్ చలాన్స్ దాదాపు 2020 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దయచేసి క్లియర్ చేసుకోండి. ఒకవేళ క్లియర్ చేయకున్న పక్షంలో ఎక్కువగా చలాన్ ఉన్నట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీ ఎదుటి వారికి కానీ మీకు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. మరియు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. నేషనల్ హైవే మీద నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ విభాగంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కర్నూలు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేస్తామని తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ దివ్యాంగులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధిస్తే కోట్ల రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. అయితే ఉందో ఆ భావన పోగొట్టడం కోసం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అవకాశాలని మన సద్వినియోగం చేసుకున్నట్టుగా తయారు చేయడమే ఈ స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు, అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ యొక్క సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు ఇప్పటివరకు ఏ విధంగా అయితే నిరుత్సాహంతో ఉన్నారో, మీకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు మంచి గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, బ్రౌంజ్ మెడల్ కానీ తెచ్చుకున్నట్టయితే ₹1 నుండి 7 కోట్ల రూపాయల దాకా మనం ఆర్థికంగా లబ్ధి పొందొచ్చు. అలాగే మానసికంగా వేదన ఏదైతే ఉందో ఆ మానసిక వేదన తొలగించుకోవడానికి కూడా ఇది మనకు ఒక మంచి వేదిక అవుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు 3% రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా క్రీడారంగంలో కూడా మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మళ్ళీ క్రీడా కోటల్లో కూడా మనకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంది. కాబట్టి విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీరందరూ కూడా
ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రతిభను వెలికి తీసి ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేదే మా యొక్క ఆశయం, మా ఆలోచన. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి అథ్లెటిక్ గేమ్స్ మొదలు పెడతా ఉన్నాం, సబ్ జూనియర్ జూనియర్స్ది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎస్డిఓ గారు, భూపత్ సార్ గారు, మన శ్రేయోభిలాషి ప్రాంగణంలో పారా ఒలింపిక్ గేమ్స్ కూడా పంపిస్తాను. వివిధ కేటగిరీలో జరపడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారు. కావున వీళ్ళకు కూడా ప్రతి అంశంలో కూడా ప్రతి ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నందుకు గవర్నమెంట్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా మున్ముందు కూడా మంచి క్రీడల్లో బాగా పాల్గొని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి ప్రొఫెసర్ జయశంకర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే పోరు కనిపిశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప యోధుడు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పత్రాలు లేని వాహనాలు నడపవద్దు. అవనిగడ్డ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.